అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. గాయాలు చూయించాడు, చేతికున్న గాయాలు చూయించాడు, ప్రక్కలో ఉన్న గాయాలు చూయించాడు. ఈ గాయాలు ఆయనే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఇతడు విశ్వసించడానికి సాక్ష్యంగా ఉంది. అనండి ఒకసారి, మరోసారి చెప్పండి. ఇప్పుడు ఆ గాయాలు చూసిన తర్వాత తోమా నమ్మాడా లేదా? ఒక అద్భుతమైన మాట చెప్తా. నీ జీవితంలో ఎప్పుడైనా గాయాలు కలిగితే ఆ గాయాలను భవిష్యత్తులో దేవుడు గేయాలుగా మారుస్తాడు. ఈనాటి గాయాలు రేపు సాక్ష్యాలుగా దేవుడు మారుస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఈరోజు నీ గాయం కలిగింది, బాధపడుకో. నీ ఇంట్లో ఏదైనా హింస కలిగింది, బాధపడుకో. నీ బ్రతుకులో ఏదైనా ఒక ఉపద్రవం కలిగింది, బాధపడుకో. ఏదైనా నీ బ్రతుకులో ఒక శ్రమ ఎదురైంది, బాధపడుకో. ఎందుకు బాధపడకూడదన్నా? శ్రమ ఎదురైతే నేను బాధపడకపోతే సంతోషంగా ఎలా ఉంటాను అని అంటావా? ఈనాటి శ్రమ రేపు సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు, సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఈనాటి శ్రమ, ఏం చెప్పాను? ఈనాటి శ్రమ రేపు సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు. ఈనాటి గాయాలు రేపు గేయాలుగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నీ బ్రతుకులో ఒక మాట అంట, నా భర్తను దేవుడు మార్చాడు అనే సాక్ష్యం చెప్పాలంటే, నా భర్తను దేవుడు మార్చాడు అనే సాక్ష్యం నువ్వు చెప్పాలంటే ఆ భర్త ఒకప్పుడు ఏమై ఉండాలా? మంచోడు అయి ఉంటే, మొదటి నుంచి చర్చికి వచ్చేవాడు అయి ఉంటే, నా భర్తను దేవుడు మార్చాడు అని అంటంతో వెనకున్న భర్త పెట్టమని కొట్టి, ఏమే నేనేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరిగిపోతున్నా, ఎప్పుడైనా సినిమాకి వెళ్ళిన అలవాటు నాకుందా? నా భర్తను దేవుడు మార్చాడంటే అంటే మనసులో నా మీద ఎంత పెట్టుకొని ఉన్నావా, నాకేమైనా దురలవాటు ఉందా అని అంటాడుగా. ఇప్పుడు నా భర్తను దేవుడు మార్చాడు అని సాక్ష్యం చెప్పాలంటే గమనించండి, కొన్నిసార్లు తాగుబోతు భర్తను దేవుడు నీకు ఇస్తాడు, గయ్యాల అత్తని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం నువ్వు చెప్పాలంటే ఒక అనారోగ్యాన్ని అనుమతిస్తాడు. నా దేవుడు సమాధానకర్త అనే సాక్ష్యం నీ నోటు నుంచి రావాలంటే ఒక తెలియని అసమాధానం నీ ఇంటిలో దేవుడే కలుగు చేస్తాడు, అనుమతిస్తాడు. అసమాధానం కలుగు చేసిందని, అసమాధానం వచ్చిందని పోలీస్ స్టేషన్ మెట్లెక్కకో, కోర్టులకి చట్టాలకు తిరక్కో. దేవుని సన్నిధిలో మోకరించు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చే నెల, వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం, ఏ నాటికైనా నీ సరిహద్దులో దేవుడు సమాధానం కలుగు చేస్తాడు. ఇప్పుడు సమాధానం కలుగు చేసిన తర్వాత అప్పుడు నువ్వేమంటావో తెలుసా? అయ్యా, ఒకప్పుడు నేను మా కోడలో పాము ముంగిసల్లాగుండేవాళ్ళం, దేవుని కృప ఇప్పుడైతే ఎలా ఉన్నావో తెలుసా? నయోమి రూతుల్లాగున్నాం, దేవుడు మా ఇంట్లో సమాధానం కలుగు చేశాడు. ఈ సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గేయం ఎక్కడి నుంచి వచ్చింది? గాయాలలో నుంచి వచ్చింది. నా ప్రభు బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుడు తన ప్రజలకు గాయాలు కలుగు చేసేది గాయపరచడానికి కాదు, ఆ గాయాలను రేపు సాక్ష్యాలుగా దేవుడు మార్చడానికి. అప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నిన్న ఒక షార్ట్ మెసేజ్ పెట్టాం ఒక 2 రోజుల క్రితం. ఇదే మే నెలలో షాపూర్ నుంచి సోరారం దాకా మేము నడుచుకుంటూ వచ్చాం. ఎవరైనా మొత్తం అన్నం పెడితే బాగుండని ఎదురు చూసాం, ఆకలితో అల్లాడిపోయాం. ఎదురెవరు నిలవబడ్డారనేది కూడా చూడకుండా ఆవురావురమని కడుపు నిండా తిన్నాం. ఆ సాక్షిని మన చర్చికి వచ్చి ఒక అక్క ఏడుచుకుంటా ఫోన్ చేసి, అన్నయ్య మీరంత బాధతో ఉన్నారన్న సంగతి మాకు కొంచెం చెప్పిన అన్నయ్య ఒక క్యారేజ్ కర్మ 4 క్యారేజీలు తీసుకొచ్చి ఇకపోదు. అయ్యో మాకు తెలియదే. ఎందుకు దేవుడు ఆ స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళాడు తెలుసా? ఆనాటి శ్రమే ఈనాటి సాక్ష్యంగా దేవుడు మారిపోయింది. ఎప్పుడైనా దేవుడు శ్రమల మార్గం గుండా నేను తీసుకొని వెళ్తా ఉన్నాడంటే గుండెల నిండా ఒకటి విశ్వసించు, ఓహో
ఈరోజు నేను శ్రమపరచబడుతున్నానంటే రేపు ఇది సాక్ష్యంగా దేవుడు మార్చటానికే. ఎవరైనా వచ్చి దేవుడిని బ్రతుకులు ఏం చేశాడు అని వాళ్ళు అడిగితే ఇదిగో అని ఒక సాక్ష్యం చెప్పాలి కదా. ఆ సాక్ష్యం కొరకే ఈ శ్రమను అనుమతించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం పెద్దగా చెప్తాం ఆమేన్. దావీదు అంటాడు కదా, మరణములో నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అన్నాడు. అనండి ఆ మాట. నన్ను తప్పించాడు అనే సాక్ష్యం దావీదు పలకటానికి కారణం ఏంటి? 21 సార్లు సౌలు ఈటిసిరాడు. అదే విచిత్రమో తెలియదు. 21 సార్లు విసిరినా ఒక్కసారి కూడా ఈట దెబ్బ తగలకుండా దేవుడు తప్పించాడు. గమనించండి, ఆ ఈట ఇసరకపోతే తప్పించాడు అనే కీర్తన వచ్చేదా? ఓ కీర్తనలో అంటాడు, పెంట కుప్పల మీద పడిపోయిన దీనులను లేవనెత్తటానికి ఉన్నతమైన సింహాసనం ఆసీనుడైన దేవుడు భూమి వైపు తొంగి చూస్తున్నాడు. దావీదా, ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి జీవితంలో జరిగింది? దావీదునంటే ఏమంటాడు తెలుసా? ఎవరి జీవితంలో కాదు సార్, విన్నారా? ఎప్పుడు గాయాలు కలిగిన ఆ గాయాలలో ఒక గేయాన్ని దేవుడిని నోటుంచబోతున్నాడు అని గుర్తుంచు. సరే, ఇప్పుడు గాయాలు చూచాడు కదా. అసలు నేను అనుకుంటా తోమా హృదయం అక్కడే బ్రదలైపోయి ఉంటుంది. ప్రభు లోపటికొచ్చి సమాధానం కలుగునుగాక అని అన్నప్పుడే అది తోమ వైపు నడుచుకుంటా పేరు పెట్టి తోమా అని పిలిచినప్పుడే ఈ ప్రభునా నేను అనుమానించింది, ఈ ప్రభునా నేను నమ్మనంది గుండె పగిలిపోయి ఉంటుంది. గుండెలు పగిలిపోయి చూడు తోమ అని ప్రభు చూపించినప్పుడు అప్పుడు తోమ గారు ఏమన్నారు తెలుసా? నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా. ఇంకోసారి నా ప్రభువా. చాలామంది మిమ్మల్ని అడుగుతారు. అఫ్కోర్స్ మనం ఎవరితో వాదించొద్దు. ఈ వాదించే బ్యాచ్లో ఒక్క నిమిషం కూడా కూర్చోవద్దు. యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడ రాసి ఉందండి? కొత్త నిబంధనలో. సువార్తలు ఎక్కడ రాసి ఉంది? ఒరే గుడి మాస్టరు, ఇక్కడ రాయబడలేదా? ఏమండే, మిమ్మల్ని నేను చూసి నేను ఎవరినో తెలుసా? నేను పాస్టర్ గారినే. నేను ఎవరినో తెలుసా? నేను పాస్టర్ గారిని అని పదే నేను చెప్పుకుంటే బాగుంటుందా? మమ్మల్ని చూసి మా పాస్టర్ గారండి, మా దైవజనుడండి అని మీరు చెప్తే బాగుంటుందా? రాజశేఖరయ్య గారు అంటారు కదా, మనల్ని మనం పొగుడుకుంటే మన కాళ్ళకు మనం దండం పెట్టుకున్నట్టంట. మా దైవజనుడు అని ఎవరనాలి? మా దైవజనురాలు అని ఎవరనాలి? మా సంఘ కాపరి అని ఎవరనాలి? నేను 24 గంటలు ఆ పాస్టర్ గారు నిలబడి నేనెవరినో మీకు తెలుసా, నేను సంఘ కాపరిని అని తాను చెప్పుకోకూడదు. వచ్చిన ప్రజలు చూసి మా కాపరండి, మా దైవజనుడండి, మా సేవకుడండి అని సంఘం అనాలి. యేసు ప్రభు నేను దేవుణ్ణి అని పదే ఎందుకు చెప్పలేదు? తాను చెప్పుకోడు. ఇప్పుడు తోమ అంటాడు కదా, నా ప్రభువా, పెద్దగా నా ప్రభువా, నా దేవా అన్న. ఇక్కడ కాకుండా బైబిల్ ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? గతంలో ఇక్కడ ఒక వాక్యం ఉండేది, ఈయన శరీరమును బట్టి దావీదు సంతతిలో పుట్టాడు కానీ యూదుడు కాదు. ఈయన ఎవరో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడై ఉండి, అంటే తండ్రి అయిన దేవుడు ఎంతో. యేసుక్రీస్తు వారు కూడా అంతే. తండ్రి అయిన దేవునికి సర్వాధికారాలు ఉన్నాయా లేవా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత యేసయ్య అంటారు కదా, సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి. తండ్రి అయిన దేవుడు సర్వాధికారి, యేసుక్రీస్తు వారు కూడా సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము పెద్ద స్తోత్రార్హుడని అక్కడితో మింగేయకండి అమ్మా. ఆ తర్వాత మాట ఉంటుంది. అదే పెద్దగా చెప్తామడా. మీరు చెప్పేది కరెక్టే, పెద్దగా చెప్పాలి. స్తోత్రార్హుడై ఉండెను అని రాసుందా? ఉండబోతున్నాడు అని రాసుందా? ఉన్నాడు అని రాసుందా? ఉండెను అనేది
కదా. ఉంటాడు అనేది, ఉన్నాడు అనేది కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈనాడు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, రేపు స్తోత్రార్హుడై ఉంటాడు, ఎల్లుండు స్తోత్రార్హుడై ఉంటాడు. ఎల్లుండే కాదు, నిరంతరము ఆయన స్తోత్రార్హుడైన దేవుడు. సరే, ఇది కాదు, ఇంకేమైనా బైబిల్ ఆధారాలు ఉన్నాయా? యేసు ప్రభువుకు మొక్కి అనే మాట బైబిల్లో మీరు చదివారు ఎక్కడన్నా? అరే నాయనా, మొక్కి ఎవరికి మొక్కుతారు? యూదులు దేవునికి తప్ప. ఒకవేళ వాళ్ళు మొక్కేటప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడు కాకపోతే, నాన్న నాకు మొక్కకూడదు, దేవునికే మొక్కాలి అని ఆపేవాడు కదా. వారి మొక్కును, వారి ఆరాధనను ఆయన అంగీకరించారంటే ఆయన దేవుడై ఉన్నాడు. మరలా ఇంకోసారి చెప్తాను, ఇక ముగింపుకు వచ్చా. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే, ఈ 27 పుస్తకాలన్నిటికీ కిరీటం వంటి మాట ఈ మాట. ఏంటా మాట? నా ప్రభువా. పెద్దగా డబ్బాలో రాలేసినట్టు చెప్పొద్దు. రెడీ, 1 2 3 స్టార్ట్. యేసుక్రీస్తు వారి దైవత్వం చూడండి, ఒక అద్భుతం. అనుమానపోని ఎంత ఆశీర్వాదకరమైన వాడిగా దేవుడు మార్చాడో చూడండి. అన్న విన్నారా? అనుమానపోని నా దేవా. పేతురు వారు అనలా, యోహాను వారు అనలా, యాకోబు వారు అనలా. యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు అన్న గొప్ప ప్రత్యక్షత ఈ 12 మంది అపోస్తుల్లో, మరొకసారి నా వైపు చూడండి, ఈ 12 మంది అపోస్తుల్లో ఆ స్పష్టమైన ప్రత్యక్షత ఇచ్చిన ఆ స్పష్టమైన ప్రత్యక్షత ఎవరికి దొరికింది అంటే, ఒక మీరు అనొచ్చు, తోమాకు దొరికిందంటే విశ్వాస వీరుడై ఉండొచ్చు, ప్రార్థనా పరుడై ఉండొచ్చు, 24 గంటలు స్తోత్రం అని ప్రార్థనలో గడిపినోడై ఉండొచ్చు అని అంటే, ఇవేవీ లేవు ఆయన దగ్గర. నేను ఆరాధించే నా దేవుడు, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఈడెందుకు పనికిరాడు అని అనుకున్న వ్యక్తిని కూడా అత్యంత ప్రయోజనకరమైన వాడిగా దేవుడు మార్చగలడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ అనుమానపు తోమ ఆ తర్వాత, ఇప్పుడు ఇరాన్ ఉందే, ఇరాన్ దేశానికి వెళ్ళాడట, దేవుని వాక్యం ప్రకటించాడు. ఇరాన్లో తోమ వారి ద్వారా కట్టబడిన మందిరం ఒకటి ఉంది. దేవుని చిత్తానుసారంగా ఇక బబులోన్లో నుంచి ఇండియా దేశంలో దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుని యొద్ద నుంచి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. అపోస్తులు అందరూ చెప్పారట, తోమా నీ పిలుపు ఇండియా పిలుపు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. తోమా నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇండియాని గూర్చి చాలా వదంతులు, సరే కొన్ని పరిస్థితులను బట్టి వాటిని గూర్చి చెప్పలేను, కొన్ని మూఢనమ్మకాలు విపరీతం, అమ్మో కష్టం అన్నట్లుగా చాలామంది చెప్తే పదే నువ్వు ఇండియా దేశానికి వెళ్ళాలి అనేటువంటి ఆ మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తోమ కలుగుతుంది. ఒకసారి సేవకుడు చెప్పటం విన్నాను, అది నిజమో కాదో నాకు తెలియదు. నేను విన్న మాట, మేడగది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు కదా, నానా భాషలు మాట్లాడుతున్నారు. ఒకరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మరొకరు తమిళం మాట్లాడుతున్నారు, మరొకరు జపనీస్ భాష మాట్లాడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మ భాషలతో మరొక ఆయన చైనా భాష మాట్లాడుతున్నాడట, ఇంకొక ఆయన రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడట, మరొక ఆయన బ్రిటిష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడట, ఇంకొక ఆయన ఆస్ట్రేలియా భాష మాట్లాడుతున్నాడట. అద్భుతం. తోమా గారు, నేను విన్నది నిజమో కాదో నాకు తెలియదు, తోమా గారు తెలుగా నువ్వు అక్కడ కూర్చున్నట్టే చెప్తున్నావు అక్క. తోమా గారు అబ్బాయి అయ్య బాబోయ్ తెలుసమ్మా, తోమా గారు మలయాళీ భాషలో పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతున్నాడంట. అప్పటికి యూదులు చెదిరిపోయి కేరళ ప్రాంతానికి వచ్చారు. ఏది టైటస్ రాజు ద్వారా, దానికి ముందు యెరూషలేము శిథిలమైపోయిన పరిస్థితిలో వాళ్ళు ఇటు వచ్చారు. ఆ మేడగది మీద
మేడగది మీద తోమా గారు మలయాళీ మాట్లాడుతూ ఉంటే కేరళ ప్రాంతం నుంచి పెంతుకోస్తు పండగకి వెళ్ళినటువంటి ఒక యూదుడు తోమా దగ్గరికి వెళ్ళి అరియు మలయాళీ నువ్వు మలయాళీకి చెందిన వ్యక్తివా అని. మలయాళీయా? క్యా బాత్ హై, మలయాళీయా? అరే ఇందాక నువ్వు భాష మాట్లాడేవే. అవును మాట్లాడేవే, అది పరిశుద్ధాత్మ భాష. పరిశుద్ధాత్ముడు మలయాళీ భాషలో మాట్లాడాడు. అంటే దేవుడు నేను సేవకి భారతదేశానికి రమ్మంటున్నాడు అని భాష ద్వారా దేవుడు బయలుపరిచాడట. మెట్టుకు కేరళ ప్రాంతానికి వచ్చాడు. అద్భుతం. తోమా గారి ద్వారా భారతదేశంలో కేరళ ప్రాంతంలో 7 మందిరాలు కట్టబడ్డాయి. భారతదేశంలో యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందింది మొదట రాజులు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రాజుల రాజు. గండోఫర్ అనే ఒక రాజు యేసుక్రీస్తును గూర్చిన వార్త విని భారతదేశంలో యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించింది మొట్టమొదట రాజవంశం. ఆమెం చెప్పాలి గట్టిగా. రాజులు ఎందుకు అంగీకరించారు అని అంటారా? వీళ్ళందరూ రాజులు. మనం ఆరాధించే యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, కింగ్ ఆఫ్ కింగ్. ఎందుకు ఈ రాజులు వెళ్ళారు? ఈ పిచ్చోడు ఎవడో ఆడొకడు తెలివి తక్కువ దత్తమ్మ ఎవడు కనిపెట్టాడు. యేసు ప్రభు తక్కువ కులాల వాళ్ళు. అసలు తక్కువ కులాలు లేవు, ఎక్కువ కులాలు లేవురా పిచ్చోడు, అందరం సమానమే. అవును, నువ్వు అన్నట్లుగానే యేసుక్రీస్తు తక్కువ కులాల దేవుడు, ఎక్కువ కులాల దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ దేవుడు అయి ఉన్నాడు. రెండవది, రాజుల తర్వాత భారతదేశంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన రెండో వాళ్ళు ఎవరో తెలుసా? కేరళ బ్రాహ్మణ్స్. చరిత్రకారులు చెప్తారు, వాళ్ళు ప్రొద్దున్నే లేచి సముద్రపు నీళ్ళు అలా ఎగవేస్తూ సంధ్యావందనం చేస్తున్నారట, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. యూదులు ప్రకృతిని ప్రేమిస్తారు కానీ ప్రకృతిని ఆరాధించరు. ఒట్టి యూదులే కాదు, క్రైస్తవులు కూడా ప్రకృతిని ప్రేమిస్తారు కానీ ప్రకృతిని ఆరాధించరు. ఎందుకు సృష్టిని ఆరాధించరాయి అంటే యూదులు కానీ క్రైస్తవులు కానీ చివరికి మహమ్మదీయ సహోదరులు కానీ సృష్టిని ప్రేమిస్తారు, సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తారు. ఇట్లా సూర్య నమస్కారాలు చేస్తా ఇట్లా పైకి ఎగరేస్తూ ఉంటే తోమ గారు చూసి అన్నారట, అయ్యా ఏంటి నమస్కారం చేస్తున్నారు? మా దేవుడయ్యా, సూర్యుడు వెలిగిచ్చేవాడే కానీ దేవుడు కాదయ్యా. ఆ సూర్యుని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పరిచయం చేస్తాను, వింటారా? ఆయన దేవుడని మేము ఎట్లా నమ్ముతాం? ఇదిగో మీరు ఇట్లా నీళ్ళు ఇట్లా ఎగరేసారు కదా, ఆ ఎగరేసిన నీళ్ళు గురుత్వాకర్షణకు లోబడి కింద పడిపోతున్నాయి కదా. నిజంగా మీరు ఆరాధించేది నిజమైతే, దైవమైతే ఎగరవేసిన నీళ్ళు అట్లాగే ఆగిపోవాలని నేల మీద పడకూడదు. వాళ్ళు ఈడు తిక్కలోలాగా ఉన్నట్టున్నాడు, ఎగరేసిన నీళ్ళు కింద పడకపోతే పైకి ఆకాశానికి భూమికి మధ్యలో ఎట్టుంటాయి అన్నట్లుగా వాళ్ళు అదే రకంగా చూస్తే, అయితే మరి నా దేవుని పేరట, సూర్యుని సృష్టించిన దేవుని పేరట, చంద్రుని సృష్టించిన దేవుని పేరట ఈ అద్భుతం చేస్తా, నమ్ముతారా? నువ్వు చెయ్యి, నమ్మకపోతే అడుగు. సముద్రం దగ్గరికి వచ్చాడు, యేసునామాన్ని ఉచ్చాటన చేశాడు, నీళ్ళు అట్లా ఎగరేశాడు. అద్భుతం. ఆ నీళ్లు భూమికి ఆకాశానికి మధ్యలో, సముద్రానికి ఆకాశానికి మధ్యలోనే అలాగే నిలిచిపోయాయట. ఎప్పుడైతే నిలిచిపోయాయో భారతదేశంలో బ్రాహ్మణులు మొట్టమొదట యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 7 మందిరాలు. తమ్ముడు అట్లా లిస్ట్ ఉంటుంది చూడు. తోమా గారు కేరళ ప్రాంతంలో 7 మందిరాలు కట్టాడు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అనయ్య యేసు ప్రభు వారు బ్రాహ్మణులను ఎందుకు దర్శించాడు? ఆయన అందరినీ దర్శిస్తాడు. కాకపోతే బ్రాహ్మణోత్తములు ఎవరంటే యాజకులు అనండి కొంచెం పెద్దగా. ఇందాక రాజుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఆయన రాజుల రాజు. ఇక్కడేమో యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్పాలి సార్. అందుకనే ఈ యాజకత్వం చేసే అర్చకులు యేసుక్రీస్తు తట్టు తిరగటానికి కారణం వాళ్ళ మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు. ఆ తర్వాత
ఆ తర్వాత మెడ్రాస్ ప్రాంతంలో మైలాపూర్ అనే ప్రాంతంలో తోమా గారు అడుగుపెట్టాడు. చాలా సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. రాజులు మారారట, బ్రాహ్మణులు మారారట. దేవుని మహా గొప్ప కృప. వారు నడుచుకుంటూ నెల్లూరు ప్రాంతంలో కూడా అడుగుపెట్టాడట. నెల్లూరు ప్రాంతంలో, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా అడుగుపెట్టాడట. తోమా గారు అపోస్తులుడు దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టాడు. దేవుని కృప, దక్షిణ భారతదేశం ప్రభు సొంతం అవటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన పాదముద్రల అభిషేకం ఎప్పటికీ ఈ గడ్డ మీద నడియాడుతూనే ఉంది. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. ఇలా జరుగుతున్న దినాల్లో మెడ్రాస్ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజు తోమా గారిని విపరీతంగా ప్రేమించాడట. నువ్వు ఏం కావాలంటే అది కోరుకో, ఇచ్చేస్తా అన్నాడట. తోమా గారు వెళ్ళి, మంచిదేనయ్యా, నీకు యేసుప్రభు అంటే ఇష్టం, సేవకుల్ని ప్రేమిస్తూ ఉన్నావు, కానీ నీలో ఒక లోపం ఉంది, దాన్ని దిద్దుబాటు చేసుకుంటేనే నేను వస్తా. ఏం దిద్దుబాటు చేసుకోవాలి? నీకు ఎంతమంది భార్యలు అన్నాడట. రాజు నేను అనండి, నా వైపు చూసి. రాజు నేను. రాజరిక దర్పం ఎప్పుడు ప్రజలకు తెలుస్తుందో తెలుసా? బహుభార్యాతత్వం కలిగిన వాడు. ఎంత ఎక్కువ మంది భార్యలు ఉంటే అంత గొప్ప రాజు. ఆ రోజుల్లో ఉన్నది. సొలొమోనుకి ఎంతమంది? ఇంకా ఆపుదాం. ఆ రోజుల్లో ఉన్న నానుడు ఏంటంటే, ఎంత ఎక్కువ మంది భార్యలు ఉంటే అంత గొప్ప రాజు అని ఆ రోజుల్లో ఉన్న నానుడే. నేను రాజుని, ఇందులో తప్పే ఉంది, ఇది నా రాజస్వానికి నిలువుటద్దం. నువ్వు రాజు అయి ఉండొచ్చు, బూజు అయి ఉండొచ్చు, బహుభార్యాతత్వం కలిగి ఉంటే రేపు చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకానికే పోతావు అని వాక్యం చెప్పాడట. నన్ను నరకానికి పోతావు అని అంటావా? నేనంటే లోకమంతా గడగడలాడుతుంది, అట్టాడితే నన్ను నువ్వు గడగడలాడిస్తావా? నేను కదా నీకు ఆశ్రయం ఇచ్చింది, నేను కదా నీకు స్థలం ఇచ్చింది, నేను కదా ప్రార్థన చేసుకోవడానికి మందిరం ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చిన నాకే వెన్నుపోట. అది ఎట్లా ఎన్నుపోట? మా ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎన్నుపోట. నన్నే హెచ్చరిస్తావా, నా తప్పునే ఎత్తి చూపిస్తావా అని కొంతమంది బ్రాహ్మణోత్తములను ఉసిగొల్పాడట. మీకంటే గొప్పోడైపోతున్నాడు ఈయన, మిమ్మల్ని ఫాలో చేసిన దానికంటే ఈయన ఎక్కువ ఫాలో చేస్తున్నారు, ఈయన కనుక ఫాలో చేస్తే మీ పని అంతా అని కొంతమందిని ఉసిగొల్పితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? థామస్ మౌంట్ అనే ఒక ప్రాంతం ఉంటే, ఆ థామస్ మౌంట్ ప్రాంతంలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహ సందులో గుండా సూర్యకాంతి పడుతుంది. ఆ గుహలోకి వెళ్ళి ఎప్పుడు నిరంతరం ప్రార్థన చేసేవాడట ఈ భక్తుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడన్న సంగతి క్రైస్తవ భక్తులకు, రాజులకు, వీళ్ళకి అందరికీ తెలుసు. వీళ్ళు ఉసిగొల్పిన దాన్ని బట్టి వాళ్ళు ఈటెలు తీసుకొని ఆయన ప్రార్థన చేస్తుండగా, ఆయన దేవుని సన్నిధిలో మోకాళ్ళుని రోదిస్తూ ఉంటుండగా, ఆ బండ సందులో నుంచి ఈటెలతో పొడిచి చచ్చిపోయాడు అని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ గాయాలమయమైన శరీరంతో ఆ గుహలో నుంచి ప్రాక్కుంటూ వచ్చి సెయింట్ థామస్ మౌంట్ మీద ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువను అలా పట్టుకొని ఆ సిలువ మీద చేతులుంచి సిలువ మీద వాలిపోయి, తండ్రి, ఈ రక్తాపరాధం వాళ్ళ మీద మోపుకో, సేవకుల రక్తపు చుక్కలు విత్తనాలు వంటివి అని నువ్వు సెలవిచ్చావు కదా. గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది విస్తారంగా ఫలిస్తుంది అని నువ్వు సెలవిచ్చావు కదా. నా రక్తం ఈ గడ్డ మీద మోపుతున్నాను. ఈ రక్తపు చుక్కల్లో నుంచి కోట్ల కొలది క్రైస్తవ కుటుంబాలు పుట్టుకు రావాలయ్యా. ఈ రక్తాపరాధం వాళ్ళ మీద మోపకయ్యా అని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే ఆఖరి శ్వాస విడిచిపెట్టాడట. నేనంట, ఆ దైవజనుని రక్తపు చుక్కల్లో నుండే ఈరోజు కోట్ల కొలది క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఆ రక్తపు చుక్కల్లో నుంచి మనము పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపించాడు. ముగిస్తున్నా. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. అనుమానపు తోమాను ఆశీర్వాదకరమైన అపోస్తలుడిగా మార్చాడు. నువ్వెంత చెడ్డదానివైనా,
నీవెంత భ్రష్టుడివైనా, ఎంత నీచమైన స్థితిలో తృణీకరించబడిన దానివైనా నా దేవుని చేతిలో పడు, అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. నా దేవుడు వాడుకోని వ్యక్తి, నా దేవునికి ఉపయోగపడని వ్యక్తి సృష్టిలో ఏదీ లేదు. నా దేవుని చేతిలో పడితే ఒక అనుమానపు వ్యక్తిని ఆశీర్వాదకరపు అపోస్తలుడిగా దేవుడు మార్చాడు. అట్టి కృప దేవుడు మనందరి జీవితాల్లో జరిగించునుగాక.